ప్రమాదం జరగడంతో దాదాపు 3 గంటల నుంచి అహ్మదాబాద్ విమానాశ్రయంలో రాకపోకలనేవి ఆపేయడం జరిగింది. ప్రస్తుతం ఈ రాకపోకలను పునరుద్ధరించినట్టుగా తెలుస్తోంది. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ విమాన రాకపోకలను ప్రస్తుతం పునరుద్ధరించారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో తిరిగి రాకపోకలనేవి ప్రారంభమైనాయి. పరిమిత సంఖ్యలో విమానాల రాకపోకలను ప్రస్తుతం అక్కడ పునరుద్ధరణ చేసినట్టుగా సమాచారం ఉంటుంది. విమాన ప్రమాదంతో గత 3 గంటల పాటు కూడా విమానాశ్రయ కార్యకలాపాలు అన్ని కూడా ఆపేయడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే విమానాశ్రయంలో తిరిగి ఈ రాకపోకలను పరిమిత సంఖ్యలో పునరుద్ధరించినట్టుగా మనకి సమాచారం అందుతోంది. విమాన ప్రమాదం మధ్యాహ్నం జరగడంతో అప్పటి నుంచి 3 గంటల పాటు అక్కడ రాకపోకలను ఆపేయడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే పరిమిత సంఖ్యలో విమానాల రాకపోకల పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. విమాన ప్రమాదంతో 3 గంటల పాటు ఈ విమానాశ్రయ కార్యకలాపాలను అన్నిటినీ కూడా అక్కడ ఆపివేశారు. కొద్దిసేపటి క్రితం తిరిగి ప్రారంభమయ్యాయి రాకపోకలన్నీ కూడా. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ విమానాల రాకపోకలు అనేవి ఉండబోతున్నాయి. అధిక సంఖ్యలో అయితే ప్రస్తుతం అక్కడ రాకపోకలు పునరుద్ధరించేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉండటంతో కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే రాకపోకలను పునరుద్ధరించినట్టుగా సమాచారం అందుతోంది. అలాగే ఈ క్రాష్ కి సంబంధించి కొంతమంది ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగినటువంటి విమాన ప్రమాదం గురించి తెలిసి తీవ్రంగా కలత చెందానంటూ కూడా ఆమె ఒక పోస్ట్ చేశారు. ఇది హృదయ విదారక ఘటన అని, దీనిపై మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. ఈ క్లిష్ట సమయంలో దేశం బాధితులకు తోడుగా నిలుస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇక మరొక వైపు అహ్మదాబాద్ లో చోటు చేసుకున్నటువంటి ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అంటూ ప్రధాని మోడీ ఒక పోస్ట్ చేశారు. ఈ హృదయ విదారక ఘటన మాటల కందని విషాదం అంటున్నారు మోడీ. ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ ఒక పోస్ట్ చేశారు. సహాయక చర్యలపై మంత్రులు అలాగే సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. విమాన ప్రమాదం వార్త వినగానే హృదయం ముక్కలైపోయింది అంటూ కూడా రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల ఆవేదన వర్ణనాతీతమని, ఈ క్లిష్ట సమయంలో ప్రతి క్షణం కూడా విలువైందే అన్నారు రాహుల్ గాంధీ. సహాయక చర్యలు వేగంగా జరగాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సాయం చేయడానికైనా సరే కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండాలి అంటూ కూడా రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ ఘటన హృదయ విదారకమని మరొక వైపు బ్రిటన్ ప్రధాని కేర్ స్మార్టర్ కూడా ఒక పోస్ట్ చేశారు. ఘటనపై బ్రిటన్ ప్రధాని కేర్ స్మార్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ పోస్ట్ లో ప్రమాద దృశ్యాలు చూసి చలించిపోయా అంటూ కూడా ఆయన అక్కడ వ్యాఖ్యలు చేయడం జరిగింది. పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టుగా వెల్లడించారు. అలాగే ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయబోతున్నట్టుగా పౌర విమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబి రంగంలోకి దిగింది. ఏఐబి డీజీ ఇతర అధికారులు ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికే సమీక్ష చేపట్టారు. అయితే మధ్యాహ్నం ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ విమానాశ్రయంలో రాకపోకలన్నింటినీ కూడా ఆపివేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం నుంచి పరిమిత సంఖ్యలో ఈ రాకపోకలను మళ్లీ పునరుద్ధరించారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో మధ్యాహ్నం దాదాపుగా 1:40 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా సమయం 5:50 కావస్తోంది. ఇప్పటి వరకు కూడా పూర్తిగా అక్కడ రాకపోకలను నిలిపివేశారు. ఎటువంటి ఎయిర్పోర్ట్ కి సంబంధించిన కార్యకలాపాలు కూడా అక్కడ జరగలేదు ఇప్పటి వరకు కూడా. కాబట్టి కొద్దిసేపటి క్రితమే ఈ కార్యకలాపాలకు సంబంధించి పునరుద్ధరణ జరిగింది. అయితే పరిమిత స్థాయిలో మాత్రమే ఈ విమాన రాకపోకలు తిరిగి ప్రారంభమైనట్టుగా చెబుతూ ఉన్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంపై ఆ సంస్థ చైర్మన్ చంద్రశేఖరన్ కూడా స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఎక్స్లో ఆయన ఒక పోస్ట్ చేశారు.
అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్. అయితే ఎయిర్ ఇండియాపై ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడాదిలో 2 సార్లు ఇదే విమానానికి సంబంధించి సాంకేతిక సమస్యలు తలెత్తినట్టుగా చెప్తున్నారు. గత జూన్లో అలాగే డిసెంబర్లో ప్రమాదాలు తప్పినట్టుగా చెప్తున్నారు. గత వారం ప్యారిస్ వెళ్తుండగా కూడా షార్జాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది ఇదే విమానాన్ని. డీజీసీఏ అలర్ట్ చేసినా కూడా ఎయిర్ ఇండియా పట్టించుకోలేదా అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతోంది. కేవలం ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందా అనేటువంటి ప్రశ్న అయితే ప్రస్తుతం గట్టిగా వినిపిస్తోంది. ప్రమాదం జరిగినటువంటి విమానానికి గతంలో చాలా సార్లు సాంకేతిక లోపాలు తలెత్తాయి. చాలా సార్లు ఈ విమానం మొరాయించింది. చాలా సార్లు పొగలు వ్యాపించాయి. ఇదే ఫ్లైట్లో గత డిసెంబర్లో కూడా ఇదే ఫ్లైట్లో పొగలు వ్యాపించడం జరిగింది. ఏడాదిలో 2 సార్లు ఇదే విమానానికి సంబంధించి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అయినా సరే ఈ మెయింటెనెన్స్ కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. అందుకే ఈ విమానం ఇప్పుడు ప్రమాదానికి గురైనట్టుగా చెప్తున్నారు. ఏది ఏమైనా సరే ఇది అతిపెద్ద ప్రమాదంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కారణాలు ఏవైనా సరే 242 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కేవలం ఆ టేక్ ఆఫ్ అయినటువంటి 5 నిమిషాల లోపే ఈ ప్రమాదం జరగడం అనేది ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ ప్రమాదానికి అసలు ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అనేది ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది. దాని తర్వాతే ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. As usual, the in-flight entertainment is not working. Leave in-flight entertainment. Calicut to landing stations. If I talk about this light, it is also not working. If I press this cabin crew button, it's not working. Nothing is working. Nothing at all. लाइट रे जो लाइव आँखना गोटा जो फूट फूटत करे सी શું ફૂટા કે ખબર પડતી ધમ ધમ અવાજ આવે છે ધમ ધમ અવાજ આવે છે હાલો જે ભાઈ ઉપર રે કોણ કે જાવ વાંદરા ભાઈ आई गए नरोड़ा ની બરાડે ફટાફટ એ લાઈટ રે જો લાઈવ આંખના ગોટા જો ફૂટ ફૂટત કરે સીધું શું ફૂટા કે ખબર પડતી ધમ ધમ અવાજ આવે છે ધમ ધમ અવાજ આવે છે હાલો જે ભાઈ ઉપર રે કોણ કે જાવ વાંદરા ભાઈ ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయనున్నట్టుగా పౌర విమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐఐబి ఇప్పటికే రంగంలోకి దిగింది. ఏఐబి డీజీ ఇతర అధికారులు కూడా ప్రమాదానికి గల కారణాలపై సమీక్ష చేపట్టారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఇప్పటికే పలు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి తీవ్రంగా కలచెందా అంటూ కూడా ప్రెసిడెంట్ ఒక పోస్ట్ చేశారు. ఇది హృదయ విదారక ఘటన అంటూ కూడా దీనిపై మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మరొక వైపు ఎయిర్ मैं आपको इंग्लिश में अगर आप में से चाहते हैं